వచ్చిన అడుపాంబొన్నే ఫ్రెండ్స్ ఎంతకంటే ఆడియో వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. చాలా బాగా వచ్చింది. ఒకసారి ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి చూడండి. ఇది అలర్ట్ మోషన్ కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే టెలిగ్రామ్లో ఇస్తాను. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, హలో హాయ్ ఫ్రెండ్స్. నేనైతే అంటే 3Dలో కాకుండా నేను పోయిన వీడియోలో శివుని చేసిన కదా, షేక్ ఫిర్లో చేస్తానని చెప్పినాను. ఓకే, 16 సెకండ్ ఉంటుంది. వైరల్ ప్రాజెక్ట్ అని వైరల్ అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ పైన అయితే వేసిన. ఇప్పుడు మీరైతే డెమో అయితే చూస్తారు కదా. ఓకే, ఇక్కడైతే కిందిదేమో నా లోగో ఉంటుంది, దాన్ని వదిలిపెట్టేయండి. ఇది కావాలంటే డిలీట్ చేసేసేయండి. ఈ లోగో ఉన్న కాడ మీరైతే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఒక నిమిషం ఆల్లోకి వెళ్దాం. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఈ ఫొటోస్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి. ఓకే, ఇది యాడ్ చేసుకుంటే మీకు వేరే హీరోయిన్ ఫొటోస్ కానీ లేకపోతే మీ ఫొటోస్ కానీ ఇంకా టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది, చూసుకోండి ఒకసారి. టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, విగ్నెట్ ఉంటుంది. ఓకే, మోషన్ బ్లర్ ఉంటుంది, గోషన్ బ్లర్ ఉంటుంది. కావాలంటే పెట్టుకోండి, ఏవి కావాలన్నా. సింపుల్ స్టార్ ఫిల్ కూడా ఇచ్చేసిన, అంటే అట్రాక్టివ్గా బాగుంటుంది. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ఎఫెక్ట్లో మనకు ఎప్పుడు మీకు చెప్తున్నదే, ఇక్కడ ఎఫెక్ట్లో ఏ ఛానల్ ర్యాంపు హుయి షిఫ్ట్ ఆన్ చేసుకుంటే మీకు కలర్ గ్రేడింగ్ క్రియేట్ అయిపోతుంది. ఇలాగనే చేసుకోవచ్చు, లేదంటే వద్దనుకుంటే ఇదైతే సాఫ్ట్ ఉంటుంది. ఓకే, ఇలాగైతే చేసుకోండి. ఇంకోటి సాంగ్ కూడా మీకు ఆల్రెడీ ఇచ్చేసిన మీకు. ఓకే, ఈ ఫొటోస్ అయితే మీరు మ్యాక్సిమం 9 అంటే 16 ఉండేటట్టు చూసుకోండి ఫొటోస్, లేకపోతే 16:9 ఉండేటట్టు చూసుకోండి. ఓకే, నేను చూపిస్తాను చూడండి. ఇంకో ఫోటో చూపిస్తాను. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి కింద స్టార్ ఐకాన్ చేసుకొని, ఇప్పుడు మామూలుగా ఈ ఫోటో అయితే పెట్టుకుందాం. ఇలా ఉంటుంది అనమాట, 16:9. ఓకే, ఇట్లా పెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే టైల్స్ ఎఫెక్ట్ ఉన్నా ఏమున్నా ఏం కాదు. ఇంకోటి వేరే ఫోటో చూపిస్తాను. ఈ వేరే ఫోటో ఒక నిమిషం, సారీ, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్దాం. వేరే ఫోటో అంటే నేను చెప్తాను. సపోజ్ ఇలాంటి ఫొటోస్ ఉన్నాయనుకో, ఈ ఫొటోస్ అనేది కొంచెం కవర్ కావు మీకు, ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంచెం కింద జరపడం, ఈ టైల్స్ ఎఫెక్ట్, మళ్ళీ ఈ ఎడిట్ షేప్లోకి వెళ్ళడం. ఓకే, ఇలాగైతే చేసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ కింద వైలోకి వెళ్ళడం, ఇలాంటివి చేసుకోవడం. ఓకే, ఇవన్నీ మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, చూద్దాం. ఓకే, కొంచెం కిందకి దిద్దాం. ఇలా అడిషనల్ అంటే ఓకే ఉంటే చేసుకోండి, వేరే ఫొటోస్ ఉన్నాయి కానీ. ఓకే, ఇలాంటివి అనమాట. ఓకే, ఇలాగైతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. ఓకే, టైల్స్ ఎఫెక్ట్ ఉంటుందిలే కానీ కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఇలా లేట్ అయిపోతుంది మీకు. ఇక ఇట్లా 9:16 ఉన్నదనుకో డైరెక్ట్గా, 16:9 ఉన్నదనుకో డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఓకే, ఈ నా లోగోస్ మొత్తం మీరైతే ఇలాగైతే పెట్టేసుకోండి. ఓకే, ఇవి కూడా సేమ్ అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత డబుల్ బిడ్ మార్క్ ఇచ్చిన, ఇక్కడ నుంచి వేరే టైప్ ఉంటుంది, చూసారు కదా మీరు. ఓకే, ఇక్కడైతే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి కింద స్టార్ ఐకాన్ చేసుకొని మళ్ళీ వేరే ఫోటో ఏదైనా పెడదాం. ఓకే, సపోజ్ ఈ ఫోటో ఉందనుకో, ఈ ఫోటో పెడతాం. ఓకే, దీనికి వేరే ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఓకే, ఇలా వస్తుంది అనమాట. ఓకే, చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం. ఓకే, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొందరు ఇబ్బంది ఏం పడుతున్నారంటే, నాది ఒక నిమిషం, నాది అబౌట్లోకి వెళ్తున్నా. అబౌట్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ 5.0272 ఉంది. ఓకే, ఇంకా 280 కూడా వచ్చింది. కాకపోతే ఇది నాకు ఏ ప్రాబ్లం రావట్లేదు, నాకు మళ్ళీ అప్డేట్ చేసుకోవడం అనేది ఇట్లా ఏం వస్తలేదు. మీరు కావాలంటే మీరు దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకోండి. నేను ఏది మన టెలిగ్రామ్లో నేను పిన్ చేసి పెట్టినాను. ఓకే, ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది, అలర్ట్ మోషన్ పక్కన చిన్న ఐకాన్ కనిపిస్తుంది కదా, దానికంటే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు పాత వర్షన్ లాగా రాదు, ఇది న్యూ వర్షనే. ఓకే, సెట్ డిఫాల్ట్ అనేది ఉంది కదా, మీకు ఫస్ట్ అయితే పర్మిషన్స్ అయితే చూసుకోండి, అన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి. ఓకే, మ్యూజిక్, ఫొటోస్ అండ్ వీడియోస్ ఉంటుంది. ఓకే, తర్వాత స్క్రీన్ టైం అవసరం లేదు, ఇక్కడ సెట్ డిఫాల్ట్ ఉంది కదా,
ఇక్కడ ఓపెన్ సపోర్ట్ ఫైల్స్ అని లింక్స్ అని ఆఫ్ ఉంటేనేమో ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేసుకున్న తర్వాత కింద సపోర్టెడ్ వెబ్ అడ్రస్ అని ఉంది కదా, ఈ అడ్రస్ అది ఓపెన్ చేసుకొని ఇవి ఆఫ్ ఉంటే ఈ 5 ఆప్షన్లు ఆఫ్ ఉంటే ఆన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరైతే ప్రాజెక్ట్లోకి వెళ్ళండి, ప్రాజెక్ట్ టేబుల్కి వెళ్ళండి. మీకు ఇంకోటి దీంట్లో చెప్పడం మర్చిపోయినా ఫాంట్ ఇస్తాను, ఆ ఫాంట్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం సపోజ్ మన వీడియో ఏదైనా ఒకటి తీసుకుందాం, నాకు ఇంపోర్ట్ కావట్లేదు అని అంటే నేను మన దానికి XML కూడా ఇచ్చిన. ఓకే, దీనికి కూడా ఇస్తాను XML కావాలంటే. ఓకే, చూడండి ఇక్కడ ఫాంట్స్ ఉంది, తర్వాత ప్రాజెక్ట్ ఉంది. ఓకే, తర్వాత XML ఇవ్వలేదు దీనికి, వేరే దానికి ఇచ్చిన. డైరెక్ట్ నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే ఇప్పుడు ఒకవేళ ఇంపోర్ట్ అయితేనేమో అవుతుంది, ఒకవేళ ఇది ఇలా వచ్చింది కదా. దీనికి సొల్యూషన్ ఏంటంటే నేను వేరే వాట్సాప్కి నేను పంపిస్తున్నాను. ఓకే, నేను చూపిస్తాను. నాకే మా వాట్సాప్ వేరే ఉంది. ఓకే, ఇలాగైతే మీరు షేర్ చేసుకోండి. ఓకే, షేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన టచ్ చేయండి. టచ్ చేస్తే ఆటోమేటిక్గా వెరిఫై తీసుకుంటుంది అది. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్. చూడండి ఇక్కడ 4.5 MB ఉంది. నేను ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ మాత్రం ఇంకా KBలోనే ఉంటుంది అది. ఓకే, ఇంపోర్ట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేసుకోండి. ఓకే, అంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, ఇబ్బంది పడకండి. ఓకే, మనకు క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, ఈ ప్రాజెక్ట్ అనేది మనమైతే ఆల్రెడీ మనం ఇది చేసుకుంటున్నాం కదా. ఓకే, పైన షేర్ ఐకాన్ ఉంటుంది, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.